ఆంధ్రప్రదేశ్లో పింఛన్దారులు వాలంటీర్ వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన పథకం. అలాగే 60-70 లక్షల మంది వికలాంగులు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, లెప్రసీ ఉన్నవాళ్ళు, మంచంలోంచి దిగని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి కోసం ఒకప్పుడు చంద్రబాబు హయాంలో ఇట్లా పెన్షన్ అంటే ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచొని క్యూల్లో ఉంటే అది వన్ డే కాదు 2 days 3 days కూడా పెట్టేది. అది ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి అక్కడే పడి చచ్చిపోయేవాళ్ళు పాపం కొంతమంది. ఇది పాదయాత్రలో జగన్ తెలుసుకొని ఇది కాదు అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తయారు చేశారు. అప్పుడు వీళ్ళు పొద్దున్న 5 3,000 రూపాయలు వాళ్ళు తలుపు కట్టి ఆ మంచం మీద కూర్చొని ఆ వికలాంగులకు కానీ గుడ్డివాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా హాయిగా మేము మెంటల్లీ సిక్ వాళ్ళం అనే ఫీలింగ్ లేదు. కళ్ళు లేవే, నడవలేకపోతున్నామే, నడుము లేదే అనే ఫీలింగ్ లేకుండా వాలంటీర్స్ దేవుళ్ళులాగా వాళ్ళకి కనిపించారు. అంత గొప్ప సేవ చేస్తున్నారు. ఇది చూశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు జనరల్గా తెలుసు, పెద్ద పొలిటీషియను ఎక్కడైనా మేనేజ్ చేస్తాడు అని. అంటే ఎలాగ మేనేజ్ చేస్తాడు అంటే, ఎక్కడైనా భారతదేశంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి మేనిఫెస్టో పెట్టుకుని జెండా పెట్టుకుని ప్రజల్లో తిరిగి ఇది నా పార్టీ, నేను స్థాపించుకున్నా, ఈ మంచి పనులు మీకు చేస్తా, మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ, దేవగౌడ కానీ, ఇక్కడ ఎన్టీ రామారావు గారు కానీ, ఓడిపోయినా కానీ చిరంజీవి గారు కానీ, వీళ్ళు ఇది మా పార్టీ పేరు, ఇది ఈ మంచి పనులు మేము చేయడానికి వచ్చాము అని ముఖ్యమంత్రి అవుదామని చూసుకుంటారు. ముఖ్యమంత్రి అయ్యి పార్టీ పెట్టుకుంటారు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెట్టుకోడు, ఎక్కడా తిరగడు, ఏ ఎజెండా పెట్టుకోడు, ఎక్కడా ఇల్లు తిరిగి నేను పార్టీ పెట్టుకుంటాను నాకు ఓటేయమని అక్కడ పిచ్చి అండాలంగా చేయడు. డైరెక్ట్గా వేరే పార్టీలోంచి ఎగిరి జంప్ అయి టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చి రామారావు కాళ్ళకి దండం పెట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని 100 కోట్లతో ఎన్టీ రామారావు గెలిపించిన ఎమ్మెల్యేలని కొనేశాడు. రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, చెప్పుతో కొట్టించాడు, సీఎం కుర్చీ కబ్జా చేశాడు. ఇదేంటి అన్యాయం అని చెప్పి కోర్టుకి వెళ్ళాడు పాపం ఎన్టీ రామారావు గారు. కోర్టులో ఏమన్నారు తెలుసా? రామారావు సీఎం కుర్చీనే కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబుదే, ఆఫీస్ కూడా అయిందే, జెండా కూడా అయిందే, మేనిఫెస్టో కూడా అయిందే. వై, ఎలా, హౌ మాట్లాడొద్దు. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని చంపేశాడు. జగన్ గారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా నాశనం చేయడానికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలని 100 కోట్లతో కొనేశాడు. ఎలా? ఇది లీగలా? వై? అడగొద్దు మీరు అతన్ని. ఇది నారా చంద్రబాబు నాయుడు అయితే కాపులు దేవుడు అనబడే వంగవీటి రంగా గారిని చంపాక అదే చంద్రబాబు నాయుడిని మన కాపులంతా ఓటేసి వారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెలవిస్తున్నారు. ఇతను నేను చెలరూపేటలో ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కాపులు గూండాలు, కాపులు రౌడీలు, కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు అని కాపుల్ని అల్పాపరం చేశారు.
చిరంజీవి గారిని అన్పాపులర్ చేశారు, ఆ పార్టీ ఓడించారు. ఇప్పుడు అతను ఆఫీసులో కూర్చొని ఎంత ధైర్యంగా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తాడో తెలుసా నారా చంద్రబాబు నాయుడు? ఏ కాపులైతే నేను అమ్మనా బూతులు తిట్టానో, ఏ కాపులు నేను రౌడీలు అన్నాను, ఏ కాపులు నేను గుండాలు అన్నాను, అదే కాపులు ఓట్లతో నేను సీఎం అవుతా ఛాలెంజ్ అన్నాడు. వెంటనే పవన్ కళ్యాణ్ లొంగ తీసుకున్నాడు. 100 కోట్లు విసిరి కొట్టాడా? ఎలా? వై? ఎందుకు? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా ఉండరు, ఇంట్లో ఫ్రీగా ఉండలేరు. పదవి లేకపోతే అని పిచ్చెక్కుద్ది. వెంటనే మన పిచ్చెక్కిస్తారు సొసైటీకి. కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు. జస్ట్ లైక్ విజయవాడలో రంగా గారు చంపితే ఎంతమంది చచ్చిపోయారు, పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఈ కులం అట్టెళ్ళిపోయి ఆ కులం ఇటెళ్ళిపోయి ఎంత హీనంగా తయారైపోయింది సొసైటీ. అలా చేస్తాడు, అలాగే చేస్తాడు ఈయన. ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఎంత దేవుడు అంటే ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఖాళీగా కూర్చుంటే మరి ఏదో చేయాలిగా. మరి ఇప్పుడు ఎంత బ్లండర్ చేశాడంటే పింఛన్దారుల విషయంలో, దోషక పింఛన్దారులు, వికలాంగులు, మెంటల్లీ హ్యాండిక్యాప్స్, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళు నడవలేని వాళ్ళు, కొంత చోట లెప్రసీ ఉన్నారు, కుష్టి వ్యాధి, వాళ్ళు ఎక్కడో మారుమూలు ఉంటారు. వాళ్ళు కనీసం ఆటో ఎక్కడానికి కూడా ఇబ్బంది అయిపోతారు. వాళ్ళని ఎక్కించుకోరు, కుష్టివ్యాధి కదా, భయపడతారు. ఇవి దీన్ని బట్టి ఈ జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇళ్ళకెళ్ళి హాయిగా పొద్దున్న వెళ్ళి అవేవి డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి ఏమైనా ముందులు ఇవ్వాలన్నా, ఆ లెప్రసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసి 3,000 డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు దేవుళ్ళలాగా. వీళ్ళని ఇది చూసి చంద్రబాబు నాయుడు వీళ్ళు 60-70 లక్షలు ఈ వాలంటీర్సు, ఈ ఈ ఈ పింఛన్దారులు మళ్ళా జగన్కి ఓటేస్తారేమో చెప్పేసి దాని మీద కనుబడి వాడు అక్కడ ఉన్నాడు, నిమ్మగడ్డ. అదొక ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ. వాళ్ళతో కలిపి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు లెటర్లు పంపించి, నోటీసులు పంపించి, రిపోర్ట్లు ఇచ్చి, ఏమంటే ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు కుర్రాళ్ళు ఎవడో వచ్చేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి జగన్ కోటేయండి అని చెప్తున్నారు, కాబట్టి ఎలక్షన్ అయ్యేదాకా వాలంటీర్ ఉండడానికి వీల్లేదు. మరి ఎట్టయ్యా వీళ్ళు గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మోగవాళ్ళు ఏమైనా సరే 66 లక్షల మంది నడుస్తూ వస్తారో చస్తారో మాకు అనవసరం, వాళ్ళు నడిచి రావాల్సిందే. కాళ్ళు లేవు కదా, నాకు తెలీదు. సచివాలయానికి రావాల్సిందే, ఆ ఆఫీస్కి రావాల్సిందే, డబ్బులు తీసుకోవాల్సిందే, లేదా పోండి. ఇది పెడితే ఎవడైనా, ఇప్పుడు నేను మా ఊళ్ళో కూడా చాలామంది అన్ని కులాల వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా వాళ్ళు ఎట్టెళ్ళి తీసుకుంటారు. అంత రూల్స్ ఏం పెట్టారు, కానీ ఎలాంటి రూల్స్ చంద్రబాబుకి ఒప్పుకోరు. చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నాకు కాళ్ళు దురద, గజ్జి, ఫంగస్ ఇన్ని రకాలు వస్తున్నాయి, నా ఫ్యాన్ కావాలి. ఫ్యాను ఎండాకాలం వచ్చింది, నాకు ఏసీ కావాలి. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటే సంబంధిత అధికారులు, పెద్ద వాళ్ళు, వ్యవస్థలు అయ్యో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏసీ లేదంట, మనవాడు మాత్రం బ్రహ్మాండంగా ఏసీ పెట్టించుకున్నాడు, ఇంట్లో అన్నం తింటున్నాడు, సకల సౌకర్యాలు జైల్లో అనుభవించాడు. వేరాస్ 66 లక్షల మంది ఈ లబ్ధిదారులు ఎండ, వడదెబ్బ, గాలిలో 30 మంది ఎండలో నడవలేక వెళ్తుంటే, మంచాల మీద తీసుకెళ్తుంటే, సైకిళ్ళ మీద తీసుకెళ్తుంటే 30 మంది పైగా చచ్చిపోయారు. చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఆడకు వస్తేనే పింఛనియాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఎందుకు కోపం ఈ 60 గుడ్డోళ్ళ మీద? వీళ్ళు నాకు ఓటేలా పోయినసారి జగన్ గారికి వేశారు ఓటు, అందుకని వీళ్ళంతా చూస్తా.
అని కుంటి లేదు, గుడ్డి లేదు, లెపరసీ లేదు, సెంటిమెంట్ లేదు, మానవత్వం లేదు. ఇది ఒక నారా చంద్రబాబు నాయుడికే కాదండి, దీంతో పాటు ఇంక ముగ్గురు ఉన్నారు చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు, 2 బాలకృష్ణ గారు, 3 నారా లోకేష్ గారు, 4 అబోవ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు. మీరు చూశారు పొద్దు నుంచి మన కర్మ. నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ వెళ్ళా కానీ ఎస్సీ అంటే లేదు అతనికి, చాలా కోపం, చాలా చీదర, అసహ్యం. చూశారు కదా టీవీలో. ఎస్టీలో పుట్టాలని ఇవ్వడానికి కోరుకుంటాడా? అప్పర్ క్యాస్ట్లో పుట్టాలని కోరుకుంటారు. మాలాగా కమ్మ క్యాస్ట్లో పుట్టాలా? వాళ్ళ మనుషులు ఎస్సీలు, ఎస్టీలు, మాది సోదరులు, కులాలు కాదు అంటరాని వాళ్ళు దేనికి పనికిరారు. ఇవి ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు, అన్ని మతాలు అనదములా కలుస్తున్న ఈ సమాజంలో ఎస్సీయా ఛీ, ఎస్టీయా ఛీ, బీసీ ఛీ, ఉద్యోగాల్లో పనికిరారు, మా కమ్మాళ్ళే పనికొస్తారు అంటే మా కమ్మాళ్ళ అగ్రవర్ణం. ఇది ఎట్ట పబ్లిక్గా ఎస్సీ తిట్టి ఎస్సీలని ఇంకా ఇక్కడ గర్వంగా బతుకుతున్నాడంటే ఎలాంటి సమాజాన్ని తయారు చేశాడో నారా చంద్రబాబు నాయుడు మీరు తెలుసుకోవచ్చు. 2 బాలకృష్ణ అబోవ్ ఆల్. బాలకృష్ణ పెళ్ళా ఉంది, బిడ్డలు ఉన్నారు, మనవడు ఉన్నారు, మనవడాలు ఉన్నారు. ఇప్పటికీ మెసేజ్ తిప్పుతూ అమ్మాయి కనపడితే ముద్దలను పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపన్నా చేయాలి. ఎవరన్నా మాట్లాడారా? మా సమాజం చెప్తున్నా, మా కమ్మ సమాజం గురించే. నేను కమ్మోండి, నన్ను ఎక్కువ తిడుతుంటారు కదా మీరు కమ్మోళ్ళు, నేను కమ్మాళ్ళకే సపోర్ట్ చేయకుండా రెడ్లకో ఎవరికో సపోర్ట్ చేస్తున్నారని. నేను కులంలోంచి వచ్చిన వాడిని కాదు, జనంలోంచి వచ్చిన వాడిని. ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా, ఎవరు వెధవా వాడి దూరంగా ఉంటావు. మన నాయకుడు వెధవా, అందుకు దూరంగా ఉన్నా. రామారావు గ్రేట్, ఆయన సపోర్ట్ చేశా. మన కమ్మ నాయకుడే. ఇతను కమ్మ నాయకుడు అవుతాడా? ఇతను ఉత్తముడు అవుతాడా? ఈ బాలకృష్ణ అవుతాడా? అమ్మాయిని చూస్తే కడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యేని చేస్తారా? మన కాపు కులం, మన కమ్మ కులం ప్రేమిస్తుందా? ఇంకోటి వచ్చాడు నారా లోకేష్ బాబు, యువరాజు ఆంధ్రప్రదేశ్కి. వారేం చెప్తారు? ఎంతైనా తాగుతా, ఎంతైనా తిరుగుతా, ఓపెన్ చెప్పేస్తాడు. ఇంత ఫోటోయేనా, ఇంక వీడియో ఉంది నేను తాగినట్టు, నేను పడుకున్నట్టు ఆడాళ్ళతో, చూసుకో హ్యాపీ. అడిగేవాడేరి? వాడికి దమ్ముంది, ఎందుకంటే మా వెనక ఒక కమ్మ కులం మొత్తం మా కిందే ఉంది అని ధీమా. మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, ఇలాంటి దుర్మార్గుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు ఎంకరేజ్ చేయట్లా మీరు? ఇప్పుడు మన కమ్మ, నేను కమ్మవాడిని, నాకు కూతురు ఉంది, నా కూతురు పెళ్లి చేయాలి, ఇంకోటి కమ్మాడు తీసుకొచ్చారు, చేసుకుంటానా? వాడు కమ్మాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు అందంగా ఉండాలి, వాడు తాగకూడదు, వాడు తిరగకూడదు, ఉద్యోగం ఉండాలి, ధనికుడే ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచోళ్ళై ఉండాలి. ఇన్ని చూస్తారనే నా కూతురు పెళ్ళికి. మన సొసైటీలో ఇన్ని కోట్ల మందికి సర్వీస్ చేయాలంటే వాడు ఎంత గొప్పడై ఉండాలి? వాడు ఓన్లీ కమ్మాడై ఉండాలా? వాడు కమ్మడ అవ్వచ్చు, వాడు మంచివాడై ఉండాలి. అదే నేనే దానికి ఇది ఫీల్ అవుతున్నా. ఏమన్నాడు ఇదే లోకేష్ అనేవాడు, మీరు ఎంత పెద్ద ఎదవలైతే, ఎన్ని పెద్ద కేసులు ఉంటే అప్పుడు రాండి వాళ్ళకి పెద్ద పదవులు ఇస్తా, మన అధికారం వచ్చిన తర్వాత. ఎంత మదం! తండ్రి అలా చేస్తాడు, కొడుకు ఎందుకు చేయడు? తండ్రి 2 మర్డర్లు చేస్తాడు, 3 మర్డర్లు చేస్తాడు. ఇవి కాకుండా మనవాడు, మా సినిమా వాడు పవన్ కళ్యాణ్, అతను మాట్లాడతాడు. ఇతన్ని నేర్చుకొని నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎలా ఉండేది కదా, ఇతను చాలా జెన్యూన్గా ఉండేవాడు ఒక వన్స్ అపాన్ టైం. ఇప్పుడు ఎట్ట పాడైపోయాడంటే, ఈయన వాలంటీర్ వ్యవస్థలో అందులో ఆడపడుచులు, వాడు ఒక మనవరాల్లాగా, ఒక కూతురులాగా, ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా ఇవన్నీ పంపిణీ వాళ్ళకి, ఈ అనాథలకి సేవ చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ ఉంటే తెలుసా, ఈ ఆడపడుచులు, ఈ వాలంటీర్స్ రూపంలో ఉన్న వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. నాకెడు నిఘా కాదంట, నీగా నుంచి ఎవరు చెప్పారంట ఈయన చెప్పేశారంట, అందుకని ఇక్కడ ఈ చేస్తున్నారంట. దానికి ఆడవాళ్ళు ఏడ్చి కన్నీళ్లు పెట్టి 2 తిట్టులు తిట్టి క్షమాపణ చెప్పరా
అంటే నేను క్షమాపణ అడిగారంటే మీరు నన్ను తిట్టారంటే మీరు గ్యారంటీగా వ్యభిచారం చేసినట్టే. ఎంత సిగ్గు లేకుండా, ఎంత రూత్లెస్గా ఆడపడుచులు ఇంత హీనంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అంటే ఎంతమంది ఈ ఆడపడుచులు చాలామంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, అందరు ఉన్నారు. ఆంధ్రదేశంలో అన్ని కులాలు అన్ని మతాల ఆడపడుచులు వాలంటీర్ వ్యవస్థలో జాబ్ చేస్తున్నారు. ఏ వ్యవస్థలను మీరు వ్యభిచారం చేస్తామని చెప్తున్నావు? ఏ ఆడపడుచుల్ని, ఏ కులం ఆడపడుచుల్ని? ఇలా అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి కదా. ఇది కాపు ఆడపడుచులను తిడుతున్నావా? కమ్మ ఆడపడుచులను తిడుతున్నావా? రెడ్డి ఆడపడుచులనా? ఎస్సీ ఎస్టీ ఆడపడుచులనా? ముస్లింలా? బీసీలా? ఏ ఆడపడుచు? నో, మా కాపు వాళ్ళని, మా కాపు ఆడపడుచులని అంటలా. మరి ఏ కాపులు, ఏ కులం ఆడపడుచులు తిడుతున్నావు? చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ నువ్వు చెప్పు. ఎవరని తిడుతున్నావు? సిగ్గులేదా? మీ నలుగురుగా ఇదే. ఈ ఆంధ్రదేశంలో 4 దిక్కులు, 4 దరిద్రపు దిక్కులు మీరు. నేను ఒకటే చెప్తున్నా, మన ఈయనకు కానీ ఇతరకు కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు నువ్వు పెన్షను ఇట్లా అన్నావు, వాళ్ళు జగన్కి ఓటేస్తారు నాకెయ్యరు అన్నావు. అంటే ఒరే దరిద్రుడా, ఇందులో ఎవరున్నారు తెలుసా? ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు పేదాళ్ళలో, వాళ్ళలో కమ్మాళ్ళు లేరా? వాళ్ళలో కాపులు లేరా? ఇదే వికలాంగుల్లో టీడీపీ పార్టీ వాళ్ళు లేరా? జనసేన వాళ్ళు లేరా? వాళ్ళు కూడా జగన్కి వేస్తారా? ఎక్కడికి పోయిందిరా? ముఖ్యమంత్రి అయ్యావు, 14 ఏళ్ళే ముఖ్యమంత్రి పదవి చేసావంట. అందులో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓటేసుకుంటారు. ఓన్నే కమ్మ వాళ్ళకి పిచ్చినిస్తే జగన్కి ఓటేస్తారా? టీడీపీ ఒక పార్టీ కార్యకర్తకి జగన్ ఓటేస్తాడా? నీకేసుకుంటాడు కదా ఓటు. ఆ జ్ఞానం కూడా లేదా? ఆ బుద్ధి కూడా లేదా? ఇప్పుడు ఎంతమందిని చెప్పావు నువ్వు? 30-40 మందిని చెప్పావు. ఇంకా 40 లక్షలాది ఈ పింఛన్దారులు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏడుస్తున్నారు రోడ్డు మీద పడి. మీ నలుగురు నాశనం అయిపోతారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారే, నాశనం అయిపోతారు. నేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నా, ఓటర్లకి అందరికీ చెప్తున్నా, మీరు రాజకీయాల్లో ప్రజాసేవలో కులాలను నమ్మకండి. ఎవరు కులం పిచ్చ ఉందో, ఎవరికి మతం పిచ్చ ఉందో వాళ్ళని ఓటుతో రాజకీయ సమాధి చేయండి. ఎవరిని? ది గ్రేట్ చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, ఈ లోకేష్ అనేవాడిని, పవన్ కళ్యాణ్ని. వీళ్ళని జీవితంలో మేము రాజకీయాల్లోకి రానివ్వకుండా తరిమి కొట్టండి ఓటుతో. అప్పుడు మన ఆంధ్రదేశం చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ గారు దీని మీద కేసేశారు, వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు. మీరు టీడీపీ వాళ్ళే కదా, మీ టీడీపీ ఎవరైతే ఈ మాటలు అన్నారో వాడి కాళ్ళకి నేను పాదాబోధనం చేస్తా. ఆ నిమ్మగడ్డ అనేవాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి, నేను నమ్ముతా. నేను నమ్ముతా. నేను నమ్మటం కాదు, జై చంద్రబాబు అంట, జై చంద్రబాబు అంట. తీసుకొస్తారా వాడిని? చెప్పుతో కొట్టిస్తారా? ఎంత ఏదో పని చేసినందుకు, ఎంతమందిని చంపినందుకు. ఎవరనుకున్నావు? ఆడేది ఒకడు, ఆడించేది ఒకడు. వీడు ఆడేవాడు, ఆడించేవాడు మీ లీడరేరా బాబు. అమాయకంగా మాట్లాడుతున్నారు. మా తెలీదు నిమ్మగడ్డ, నా తెలీదు కాటగడ్డ, అయి కాదు. చేసినవాడు మొత్తం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు కంటే కంత్రివాడు ఉన్నాడా ఆంధ్రదేశంలో? ఇండియాలో ఉన్నాడా? చంద్రబాబు అనేవాడు, మోడీ గారు హానెస్ట్ ఫెలో, అతన్నే అమ్మలక్కలు తిడుతున్నాడంటే అసలు నోరిప్పుతున్నారా? పురంధేశ్వరి నోరిప్పుతున్నారా బీజేపీ వాళ్ళు? ఇంకేమైనా ఉందా? ఈ పింఛన్ విషయంలో ఆ మేడం నోరెత్తిందా ఏమన్నా? లోకేశ్వరితో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా, అది రియల్ బీజేపీ కాదు,
రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు. ఎక్కడో జనశేఖర్ నుంచి, ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి, ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి, ఎక్కడెక్కడో నుంచి, 2 వాజ్పేయి నుంచి, అద్వానీ నుంచి, ఇద్దరే దేశమంతా తిరిగి 2 ఎంపీలు, ఒకటి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ ఎక్కడో ఎంపీ గెలిచారు, యూపీలో ఒక ఎంపీ గెలిచారు, 2 గెలిచారు బీజేపీ. ఆ 2తో ఈరోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు. దీనికి మన ఆంధ్రలో ఉన్న బీజేపీ ఒకటి కాదు, ఒకటి కానే కాదయ్యా. ఇది చంద్రబాబు బీజేపీ, ఇది పురంధేశ్వరి బీజేపీ. లేకపోతే ఇంత గ్రేట్ హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు వర్కర్స్గా. సోము వీర్రాజు గారు, జీవెల్ గారు ఎంత గ్రేట్ అని ఎవరు తెలుసా? మధ్యప్రదేశ్ పెద్ద మంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు. ఎన్నెన్ని గొప్ప పదవులు ఆయనకి, ఎంతెంత గొప్ప మనిషి. ఎప్పుడు కనపడతాడు నేషనల్ టీవీస్లో, రిపబ్లిక్ ఛానల్లో, టైమ్స్ నవ్లో కనపడి పెద్ద అన్నీ ఎప్పుడో హుందాగా ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా, ప్రజలకు మేలు చేసేలాగా గొప్ప మాటలు మాట్లాడడం, వరస్ట్ మాట్లాడడం జీవీఎల్, అలాగే సోము వీర్రాజు. వీళ్ళు పక్కన పెట్టి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ అనే కార్యకర్త, ఇలాంటి వాళ్ళని పక్కన దోసి ఎవరయ్యా ఎమ్మెల్యే విజయవాడకి? సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా? స్పెల్లింగ్ తెలుసా? అది ఎవరు దాన్ని క్రియేట్ చేశారో తెలుసా? బీజేపీ సిద్ధాంతాలు తెలుసా? కనీసం ఎథిక్స్ తెలుసా? అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత దొంగ! అంత అర్జెంటుగా ఆ దొంగని, ఆ అవినీతిపరుడిని, కోర్టులో కేసులు ఉన్నవాడిని, ఫారిన్ బ్యాంకులు కూడా కేసులు వేసేది అతని మీద. అతన్ని అంత అర్జెంటుగా ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున? ఎక్కడ జీవీఎల్, ఎక్కడ సుజనా చౌదరి, ఎక్కడ సోమా వీర్రాజు, ఎక్కడ సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మోసాలు ఉన్నాయి, ఎంత దుర్మార్గుడు, ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు. అతనికి సోమవారాజును పక్కన పడేసి సీఎం రమేష్కా, ఇది టీడీపీ వాడికి. ఇప్పుడు స్టీల్ అతను టీడీపీ వాడే, నామకే వస్తే బీజేపీ. ఇతను సుజనా చౌదరా ఎప్పుడైనా ప్రజాసేవ వాడు తెలుసు ఆయనకి? అతను తీసుకొచ్చి విజయవాడలో పడేసేసి తీసుకొచ్చాడా చిన్నగా, జూనియర్ గాంధీ లాగా. ఎవరు? పురంధేశ్వరి అమ్మ. మనోడు మన మరిది తాలూకా, ఏమైనా చేస్తాడు. ఈ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఒకటే మనం అనుకోవాలి ఈ పురంధేశ్వరి మేడం గురించి. ఈ చంద్రబాబు నీ బంధువే మోడీ గారిని హీనంగా మాట్లాడి, మోడీ భార్యని హీనంగా మాట్లాడి, మోడీ నీకు పెళ్ళాం లేదు, మోడీ నీ కొడుకు లేదు, నాకు పెళ్ళాం ఉంది, నాకు మొడుగు ఉంది, నా కొడుకు ఉన్నాడు. ఒక్కసారిని ఖండించావా? ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుడిని? నేనే సిగ్గుపడ్డాను కదా ఆ మాట అంటే. నేనే ప్రశ్నలు నోటిచ్చా. నేను బయటవాడిని కదే, భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ. నేను దాని నువ్వు మాట్లాడలేదే. అధ్యక్ష సీట్లో కూర్చున్నావు, వాళ్ళ పుణ్యమాని మధ్య పదవి తీసుకున్నావు అంటే. చూడండి, ఎప్పుడన్నా మీరు బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె ఏం మాట్లాడదు, కూల్గా ఉంటుంది. ఆమె పనులు కావాలి, ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి. మ్యామ్ మరి ఎక్కడి నుంచి ఎటు వస్తాయో తెలియదు. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎటు అవుతారు? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు? నేను ప్రజలను అడుగుతున్నా, విజయవాడ ప్రజలను అడుగుతున్నా. సుజనా చౌదరి అనేవాడు మీరు ఎప్పుడైనా చూశారా? సడన్గా వచ్చేసి ఏడిచ్చేసి మేడం ఇచ్చేశారు, అయిపోయా. సీఎం రమేష్ హానెస్ట్ ఫెలోనా? ఇద్దరిని తీసుకురండి. సీఎం రమేష్ని, సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి. ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళిద్దరు చెప్పు దెబ్బలు తిని ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్ మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ, మీకు దమ్ముంటే
పురంధేశ్వరి గారు మీ దమ్ముంటే మరి చెప్పుకోవాలి కదా. ఎందుకు అడుగుతున్నానంటే నేను మా కోసం వచ్చాడు ఎమ్మెల్యేగా, మేము అడిగే హక్కు ఉంది. మీ ఇద్దరు కన్నింగ్ ఫెలోస్, చీటర్స్, దొంగలు అని నేను అంటున్నా. కాదు, నార్కో టెస్ట్ రెడీయా మీ ఇద్దరు? అప్పుడు ఈజీ చాలా మళ్ళీ మోడీలాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరి కాళ్ళకి దండం పెడతా. ఇద్దరి కాళ్ళ దండం పెట్టడం కాదు, కాళ్ళు కడిగి నాకేస్తా కాలు, దేవుడు కాళ్ళలాగా. మీరు రెడీయా? ఎంత దిగజార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగజార్చారు. నాకు ఇష్టం వైసీపీ, జగన్ తర్వాత నాకు అదే ఇష్టం. మీకు తెలిసే ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో 35 ఏళ్ళ నుంచి నాకు మోడీ గారు అంటే ఇష్టం, పరిచయం. అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రంగా ఎందుకుందంటే దరిద్ర మేనేజ్మెంట్. అంటే చంద్రబాబు చెప్పింది అక్కడ అంతే. చంద్రబాబు చెప్పకుండా బీజేపీలో ఏమైనా చేసుద్దామే? ఏమి చేయదు. ఆ కోపం ఏంటంటే మళ్ళీ మా బావని ముఖ్యమంత్రిని చేయాలి, మా మరిదిని జగన్ను ఓడించాలి, జగన్ రాజకీయ జీవితం నాశనం చేయాలి. ఇవి కూడా లెటర్లు రాస్తుంటుంది ఈ మా జగన్ గారి మీద, ఈ పార్టీల మీద. ఈమె ఒక అధికారి, పోలీసు అధికారులు ఈమెనే క్యాన్సిల్ చేయబడ్డది. ఆమె కొన్ని పేర్లు చెప్పుద్ది. ఏం కర్మ మీకు, ఏం కర్మ? ఒకడు జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే, మంచిగా సేవ చేస్తుంటే, మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే ఇంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీళ్ళలోంచి పైకి రాలేరు. ఐఎమ్ షూర్. ఎందుకంటే మీకు నిజాయితీ లేదు, మీకు నీతి లేదు, మీకు ఎథిక్స్ లేదు, మీకు మానవత్వం లేదు. ఎంతోసేపు జగన్ నాశనం అవ్వాలి. మీరు ఎన్ని తిడితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని. మిమ్మల్ని పెట్టుకోరు, గుండెలో పెట్టుకోరు, అంత దూరం పెడతారు, అంటువ్యాధి వచ్చిన వాళ్ళలాగా. మీరు అంటరాని వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు కాదు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు. కంబకులంలో పడితే అగ్రవర్ణం అంటే బుద్ధులు రావు, క్యారెక్టర్ ఉండాలా, ప్రవర్తన ఉండాలా. అవి లేవు మీకు. అవి జగన్కున్నాయి, నీకు లేవు. నువ్వు హానెస్ట్ ఫెలో, ఎన్టీఆర్ని చంపావు, 23 ఎమ్మెల్యేలకు ఉన్నాడు. సిగ్గులేదా? పురంధేశ్వరి గారు క్వశ్చన్ చేశావా? 23 ఎమ్మెల్యేలు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టుకుంటారు ఫు అని సిగ్గులేదా అడగరే చంద్రబాబుని? మీరు ఏదో పనులన్నీ చేస్తారు, మీ బావ అయినా ఇష్టపడతారు. మళ్ళా బావను జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని. బాలకృష్ణ ఇద్దరు టపా కాల్చాడు. చాలా చిరుసలు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి భలే కాల్చావు అని కోర్టుకు వెళ్ళారు. కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవడైనా నాలాంటి ఎవడైనా సరే కనీసం అరెస్ట్ చేయరండి, కనీసం సెల్లో బెటరు, కనీసం జైల్లోకి వెళ్ళరు, కోర్టులో బెటరు, జైల్లో బెటరు. బాలకృష్ణని అమ్మ పురంధేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చి పారేశాడే, మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా? పిచ్చోడు. నందమూరి బాలకృష్ణ పిచ్చోడు అంట. ఇది పిచ్చోడు ఎట్లుంటారు? నేను అప్పుడు మా నాన్న మా అమ్మ ఇటంటారే, తిరుగుతా పిచ్చిగా. అక్కడ పిచ్చోడని, మానసిక రోగని కోర్టులను తప్పుదారి పట్టించి డాక్టర్ రిపోర్టులు తీసుకొచ్చి తప్పుడివి శుభ్రంగా ఏ జబ్బు లేక ఇంటికి తీసుకొస్తారా? మళ్ళీ తల స్నానం చేసి మన షూటింగ్కి వెళ్ళిపోతాడా? మీరు రాజకీయ నాయకులా? మీరు ప్రజాసేవకులా? సిగ్గుపడదామండి, సిగ్గుపడదాం. రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి. ఇది మీ వాళ్ళలాగా, మీ మర్రిలాగా. మీ నాన్నకి చంపింది, మీ నాన్నగా మెడకు కాలుతో తన్నింది, మీ నాన్నే కదా ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టించింది. అయినా మీకు సిగ్గులేదా? మీ నాన్న చంపినోడిని మళ్ళా బుధానికి ఎత్తుకొని సిగ్గుపడిపోతున్నారా దగ్గరికి వచ్చి? అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు కులంలోంచి పుట్టారు, జగన్ జనంలోంచి పుట్టాడు. అదే తేడా. ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని ప్రోత్సహించరు.